అన్నా ఈ ఫోను తమ్ముడు 3000 దాకా ఖర్చు వస్తుంది. నన్ను వచ్చింది ఫోన్ పౌచ్ కోసం నా పెద్ద గిరాకి పోయితే సర్లే 200 ఇవ్వు. బాబు ఈ ఫోన్లో శబ్దం రావడం లేదు, కొద్దిగా చూడు బాబు. పెద్ద అయినా అది రేయ్ నువ్వు పెద్ద అయినా స్పీకర్ పోయినట్టున్నది. 1000 రూపాయలు ఖర్చు వస్తుంది, వేయమంటావా? 1000 రూపాయలా? సరే ఏం చేస్తాం ఏంటి? ఏంటన్నా ఫోన్ సైలెంట్ తీసే సరిపోయేదిగా, పెద్ద ఆయన ఎందుకు అలా మోసం చేసావు? నువ్వు నోరు మూయరా. ఇలా చేయకపోతే ఈ రూమ్ బాడీగా నీ జీతం ఎక్కడి నుంచి తెచ్చేవాలి? ఈ కాలంలో ఇలాగే తెలివిగా బతకాలి, చూసి నేర్చుకో. సరే నువ్వు జాగ్రత్తగా షాప్ చూస్తూ ఉండు, నేను బ్యాంక్ దాకా వెళ్ళొస్తాను, పని ఉంది. సరే అన్న. అయ్యో ఎంత పని అయిందిరా. ఏమైందన్నా? బ్యాంకుకి వెళ్ళే దారిలో పర్స్ ఎక్కడో పడిపోయిందిరా. మొత్తం 25,000 ఉన్నాయిరా అందులో. ఎంత కష్టపడి సంపాదించాను నీకు తెలుసు కదరా. అక్రమంగా మనుషుల్ని మోసం చేసి సంపాదిస్తే ఇలాగే అవుతుందిరా దరిద్రుడా. బాగైందిలే అన్న. అదే చాలా ఘోరమైందన్న.